అందుకే మోడీ కూడా గుజరాత్ వాడు అయ్యుండి వారణాసిలో కంటెస్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలన్న ఆశతోనే రాయబరేలీకి వచ్చాడు. సో ఈ రకంగా వాళ్ళు యూపీ అనేది చాలా టోటల్లీ కాన్సన్ట్రేట్. తర్వాత నేను ఐ ఆల్సో పర్సనల్లీ విజిటెడ్ రాయబరేలీ అండ్ అదర్ కాన్స్టిట్యున్సీస్. ది టర్న్అవుట్ అండ్ ది ఎంథూజియాజం ఆఫ్ ది పబ్లిక్ at Congress meetings was very exhilarating. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఇట్లా మీద పడరు. అఖిలేష్ యాదవ్ ని కొన్ని మీటింగులలో కూడా డయాస్ మీద కూడా పోలేనంత సెక్యూరిటీ లాప్సెస్ ఉండే. ఆయన పోలేకపోయినా డయాస్ మీదకి వచ్చేసేసి హాయ్ హాయ్ అని ఏ అప్నా గవర్నమెంట్ అనేవాళ్ళ హాయ్ అని చెప్పి దిగిపోయినాడు అనమాట. సో అంటే వాట్ ఐ యాంటిసిపేట్ ఇస్ that the exit polls that have been indicated they may prove wrong. That Congress is not going to fare so badly. సరే కాకపోతే మరి మొత్తం కాంగ్రెస్ పవర్ లోకి వస్తా రాదనేది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కాల్. అంటే అంత ఈజీ కాకపోవచ్చేమో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటేనైతే పవర్ లోకి రావడం అంత ఈజీ కాదు. ప్లస్ ఈ హైప్ ఇదంతా కూడా ఇట్ ఈస్ అగైన్స్ ది డెమోక్రటిక్ నార్మ్స్. ఇప్పుడు ఎట్లుందంటే ఈ దేశంలో ప్రజల యొక్క అభిప్రాయాల కంటే ముందు ఇతరులు తమ అభిప్రాయాలు ప్రజల మీద రుద్దేటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఒక్కసారి చూద్దాం సార్. ఇప్పుడు మనకు కనబడుతున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే 267 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉంది. 213 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్ లో ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఇది అఫీషియల్, ఇది సో మనకు కనిపిస్తున్న అన్అఫీషియల్ సోర్స్ ఆర్ సంథింగ్ ఆల్మోస్ట్ ఒక 50 గ్యాప్ కనిపిస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే 23 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ కానీ లేక ఇతర పార్టీలు కూడా వీళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమిలోనే ఉంటారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ నోన్ ఫర్ బీయింగ్ ఏ సన్ఫ్లవర్. ఎటు పొద్దుంటే అటువైపే తిరుగుతారు. ఇంకొకటి చూడండి, కర్ణాటక స్వీప్ చేసినారు. 25, 26, 23, 24 బీజేపీ వస్తుంది, 13 బీజేపీ ఉంది, 11 కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇదంతా నడుస్తుంది కూడా అంతే, అట్లే నడుస్తుంది. కాబట్టి ఊహించని పరిణామము. ఒడిశాలో బీజేపీ 13 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఆశ్చర్యము బీజేడీ 0. అంటే విషయం ఏంటంటే యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ తన ఎలక్షన్ ప్రచారాల్లో జనతాదళ నాయకుడు నవీన్ పట్నాయక్ ఆరోగ్యం చాలా చెడిపోయింది. తర్వాత ఈ గోధి మీడియాకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు ప్రత్యేకంగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంటర్వ్యూలు చేసినారు. హీ హాజ్ నాట్ డినైడ్ ఇంటర్వ్యూ టు ఎనీ ఆఫ్ దెమ్. అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అందరూ అతనికి ఒక హ్యాండ్ షేక్ అవుతున్నట. అంటే మేబీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పార్కిన్సన్. సో ఆ రోగము అంటే ఆ చేతులు వణికేటువంటి రోగము అతనికి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. అది మరి పార్కిన్సన్ అవునా కాదా లేకపోతే ఇంకే రకమైన వ్యాధో తెలియదు, కానీ ఈ చేతులు వణికేటువంటి రోగం మాత్రం నవీన్ పట్నాయక్ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి మీరు గెలిపించినా కానీ అతను ముఖ్యమంత్రిగా ఉండలేడు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద ఎలక్షన్ క్యాంపెయిన్ నడవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఆర్ ఆరోగ్యం బాగాలేకుండే, తర్వాత మిగతా నాయకులది జయలలిత ఆరోగ్యం కొంత ఇదిగా ఉండింది. ఇట్లా రకరకాలుగా జరిగింది. కరుణానిధి ఆరోగ్యం కూడా బాగాలేకుండే, కరుణానిధి ఎలక్షన్స్ జరిపినప్పుడు ఓడిపోయినప్పుడు. కానీ వీళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద ఎలక్షన్ క్యాంపెయిన్ నడపడం అనేది చాలా హిట్టింగ్ సంబడి బిలో ది బెల్ట్. అంటే పొలిటికల్ నెరేటివ్ అనేది ప్రజల సమస్యల మీద కాకుండా నాయకుల ఆరోగ్యం మీద మాట్లాడడం అనేది చాలా తప్పిదం. చూసుకుంటే సార్ దేశం మొత్తంలో రిజల్ట్ వచ్చే పెద్ద స్టేట్స్ ఉత్తరప్రదేశ్ లీడ్ కనిపిస్తలేదు, మహారాష్ట్ర కూడా లేదు, అసలు సమస్య లేదు. దాని తర్వాత మహారాష్ట్ర 48 సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు, వెస్ట్ బెంగాల్ 42, అక్కడ కూడా లీడ్ వచ్చే అవకాశం పెద్ద సీట్లలో. నెక్స్ట్ బీహార్ లో కూడా మనం చూస్తే సార్ అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు కానీ అక్కడ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అనే ఓటింగ్ పర్సెంటేజ్ 2% తేడాతోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో మీరు బీహార్ గురించి ఇంకా మీరు చెప్పాలి. బీహార్లో కూడా పరిస్థితి చాలా అంటే ఈ ఎన్డీఏకి అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ అనేవాడు హీఈస్ నాట్ ఏబుల్ టు కట్ ఎనీథింగ్. అసలు అక్కడ అతను ఈస్ బికమ్ ఏ లయబిలిటీ టు ది బీజేపీ. సో స్లోగా ఉంది. అంటే ఇది ఎలక్షన్ వెబ్సైట్ యాక్చువల్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం అయితే కొంత బీహార్ 40 సార్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి తమిళనాడు 39. కరెక్ట్, తమిళనాడు టోటల్ స్వీప్ అని ఈవెన్ వాళ్ళ గోడి మీడియా వాళ్ళు కూడా చెప్పినారు. ఏమంటే కాంగ్రెస్ విల్ స్వీప్, కాంగ్రెస్ అండ్ డిఎంకే అలయన్స్ విల్ స్వీప్ అని. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు. సో ఈ 5 స్టేట్స్ చూసుకుంటేనే
మనకు దాదాపు 200 సీట్లు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. బ్రిటిష్ వాళ్ళ సర్వేలో Yeah. వాళ్ళు క్లియర్ గా చెప్పినారు మహారాష్ట్ర పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. అంటే శివసేన అంటే ఇతని షిండే గ్రూప్ అండ్ అజిత్ పవార్ ఎన్సిపి గ్రూప్ వీళ్ళు తలకాయ ఎక్కడ దాచుకోవాలో అర్థం లేని పరిస్థితి ఉంటది అని బ్రిటిష్ మీడియా ఏజెన్సీస్ చెప్పినాయి. ఓకే, అది. సో ఇంకొకటి మనకు వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ లీడ్ లోకి వచ్చింది. ఇట్స్ ఫోర్గాన్ కన్క్లూజన్. వీళ్ళందరూ కలిసి దే ఫెసిలిటేటెడ్. ఇది అన్ని పార్టీలు అసదుద్దీన్తో ముడిపడినాయి. ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ ఆల్. అది అంతే. అక్కడ ఫేర్ ఎలక్షన్ జరగడం అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ గా నీకు బోగస్ ఓట్లను ఏరిపారేయడం అనేది జరగదు. విన్నారా? తర్వాత ఎలక్షన్ మిషనరీ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ చేయదు. ఇట్ ఈస్ ఆల్వేస్ రిజల్ట్ ఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ రిగ్గింగ్. టోటల్ రిగ్గింగే ఉంటుంది అది. ఇప్పుడు కాదు, నేను 1983-84 జర్నలిజంలో ఉన్న కాలం నుంచి నేను చూస్తున్నాను. ఇట్ ఈస్ ఎ సీక్రెట్ గార్డెన్ వేర్ ఏ ఫ్యూ కెన్ పెనట్రేట్. దట్స్ ఆల్. ఇది అట్టనే జరుగుతుంది అన్నమాట. సో మనం తెలంగాణ మీద మనం ప్రధానంగా ఫోకస్ చేద్దాం సార్. మీరు అనలైజ్ చేయండి. కాంగ్రెస్ లీడ్ లో ఉన్న నియోజకవర్గాలు నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, మహబాద్, ఖమ్మం అండ్ భువనగిరిలో కూడా లీడ్ లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 7 కాన్స్టిట్యున్సీస్ లో కాంగ్రెస్ ప్రెసెంట్ అయితే లీడ్ లో ఉంది. ఫస్ట్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కరెక్ట్. బీజేపీ లీడ్ లో ఉన్నవి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ అండ్ ఆదిలాబాద్. కరెక్ట్. సో ఇవి చాలా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఇంక ఇది ట్రెండ్ అటు ఇటు అయితే రిమెంబర్ రఘు, మన ఇద్దరం మీరు నన్ను ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసినారు. నేనేమన్నాను, 5 నుంచి 6 కాంగ్రెస్కి వస్తాయని అన్నా. మీరు మరీ తక్కిచ్చి మీరే ఇంకొక సీటు కాంగ్రెస్కి ఇవ్వాలన్న ప్రయత్నంలో మీరు అడిగితే 7 వస్తాయేమో అని అన్నా. ఐ స్టిక్ టు దట్. ఎందుకంటే ఇన్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్ వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్ ది సక్సెస్ ఆఫ్ బీజేపీ. ఇట్ ఈస్ ఏ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అన్నమాట. మెదక్ లో కూడా లీడ్ లోనే ఉంది. మీకు చెప్తున్నాను కదా, ఇది జరిగేటువంటి వ్యవహారమే. ఇట్లా జరుగుతుందని మనం ఊహించింది. ఎందుకంటే ఈ డిఫెక్టర్స్ ఎవరైతే లాస్ట్ మినిట్ లో కూడా పార్టీలో చేరినారో వీళ్లకు కాంగ్రెస్ కార్యకర్తల సపోర్ట్ లేకపోయింది, ప్రజల మద్దతు కూడా లేకపోయింది. ప్రజలు కూడా వీళ్ళని అసహించుకున్నారు. నిన్నటి దాకా ఆడ దోపిడి మళ్ళీ ఈడికొచ్చి దోపిడీ చేస్తావా అనేటువంటి భావనలోనే ప్రజలు ఉండరు. అది సో బీజేపీ ఇప్పుడు ఇక్కడ లాభపడ్డ పార్టీ హోప్ అంటే మంచి పొజిషన్ లో ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పాలి. తెలంగాణ విషయానికి వస్తే వాళ్ళు దేశంలో లీడ్ లో ఉన్నారు అండ్ తెలంగాణలో మంచి ప్రతిసారి మనం బీజేపీ అనొద్దు. ఎందుకంటే ఒరిజినల్ బీజేపీ లేదు ఇప్పుడు. ఇప్పుడు బీజేపీ అంటే ఇట్ ఈస్ అన్ ఆడ్ మిక్చర్ ఆఫ్ కాంగ్రెస్, టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ అండ్ ఎ ఫ్యూ మైనారిటీ సెగ్మెంట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ బీజేపీ. ఇప్పుడు బీజేపీని ప్యూర్ కమలం అనడానికి వీల్లేదు. ఆ కమలానికి చాలా రెక్కలు బీఆర్ఎస్ అందించినవి, తర్వాత తెలుగుదేశం పార్టీ అందించినవి, తర్వాత కాంగ్రెస్ అందించినవి ఉన్నాయి. వీళ్ళు లాస్ట్ మినిట్ లోపల పార్టీలలోకి చేర్చుకొని ఏ దరిద్రం అయితే గతంలో కాంగ్రెస్ కు ఆపాదించబడేదో అది ఇప్పుడు బీజేపీ కూడా వచ్చేసింది. బీజేపీ ఇస్ నో మోర్ ఏ ఐడియాలజీ బేస్డ్ పొలిటికల్ పార్టీ. 1-2 స్థానాల్లో మినహాయిస్తే బీఆర్ఎస్ కనీసమైన పోటీ ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. సార్ నేను మొదటి అది కూడా పోటీ అంటే సెకండ్ బీజేపీ అసలే గుర్తుండే ఉంటది. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడే నేను మీకు చెప్పినాను, కాడి వదిలెట్టేసినాడు కేసీఆర్, మధ్యలో కూడా కొంత రాజీ ప్రదర్శించేసేసి మనం ఎట్లా గెలవదు, మనకి ఛాన్సెస్ లేనప్పుడు ఈ కాంగ్రెస్ ను, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ను గెలిపించద్దు, ఓడగొట్టేసేసి రేవంత్ రెడ్డిని ఒక అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ